ఆయన్ను రాజకీయ నాయకుడు అనాలో లేదంటే ఎర్రచందనం స్మగ్లర్ అనాలో ఆ నియోజకవర్గ ప్రజల్లోనే అయోమయం నెలకొందా? ఇక ఎన్నికల అఫిడవిట్లో సైతం తాను ఒక ఎర్రచందనం స్మగ్లర్ అని స్వయంగా ఆయనే ఒప్పుకున్నాడు. ఒక్క ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు కాదుండయి, తనపై మద్యం అక్రమ రవాణా కేసులున్నాయని కూడా ఆయనే ఒప్పుకున్నట్లయింది. అయినా ఏరి కోరి మరీ జగన్మోహన్ రెడ్డి ఆయనకే టికెట్ ఇచ్చారు. మరి ప్రజలు ఆయన్ను ఏ మేరకు ఆదరిస్తారు? ఇంతకు ఎవరా నాయకుడు, ఏంటా కథ? ఆంధ్ర రాజకీయాల్లో చిత్తూరు జిల్లాకు ప్రత్యేకమైన స్థానం ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడి నుండి ఆంధ్ర రాష్ట్రానికి 2 ముఖ్యమంత్రులు కావడం జరిగింది. వారిలో ఒకరు నారా చంద్రబాబు నాయుడు, మరొకరు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. వీరిద్దరూ కూడా ఈ జిల్లా నుండి రాజకీయాల్లోకొచ్చిన వ్యక్తులు. మరి ముఖ్యంగా ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు కావడంతో ఇక్కడ రాజకీయ ఆధిపత్యం ఎవరిదో అన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. ముఖ్యంగా చిత్తూరు అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి, టీడీపీ కూటమి అభ్యర్థి మధ్య గెలుపు ఎవరిదన్నది అందరిలోనూ ఆసక్తిగా మారింది. అయితే ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేస్తున్న విజయానందరెడ్డిపై స్మగ్లింగ్ కేసులుండడంతో ఆయనకు ప్రజల్లో ఆదరణ ఏమాత్రం కనిపించడం లేదన్న విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. చిత్తూరు వైసీపీ అభ్యర్థి విజయానందరెడ్డి నామినేషన్ దాఖలు చేసిన రోజునే రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా అలజడి రేగింది. ఆయన సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తనపై ఉన్న ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులతో పాటు మద్యం అక్రమ రవాణా కేసులను కూడా వివరించారు. దీంతో ఎర్రచందనం స్మగ్లర్ అని ఆయనే స్వయంగా ఒప్పుకున్నట్లయింది. స్మగ్లర్లకు, దొంగలకు, నేరస్తులకు జగన్ టికెట్లిచ్చారని తెలుగుదేశం కూటమి ఎద్దేవా చేసింది. వైసీపీ అభ్యర్థిపై ఉన్న స్మగ్లింగ్ కేసులే చిత్తూరులో టీడీపీ అభ్యర్థికి భారీ మెజార్టీ విజయాన్ని చేకూర్చుతాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. చిత్తూరు వైసీపీ అభ్యర్థి విజయానందరెడ్డిపై ఏకంగా 12 ఎర్రచందనం అక్రమ రవాణా కేసులున్నాయి. పేరు మోసిన ఎర్రచందనం స్మగ్లర్ అయిన ఈయన తన జీవితాన్ని డ్రైవర్గా ప్రారంభించారు. ఎర్రచందనం, మద్యం అక్రమ రవాణా కారణంగా అనతి కాలంలోనే ఆర్థికంగా స్థిరపడ్డారు. రాజకీయ నాయకుడి అవతారమెత్తారు. 2014-19 ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలోని వైసీపీ అభ్యర్థులకు పెట్టుబడి పెట్టారని సమాచారం. 2014లో అప్పటి ప్రభుత్వం ఈయనపై పీడీ చట్టం ప్రయోగించి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించింది. విజయానందరెడ్డికి మొదట్నుంచి జగన్తో మంచి సంబంధాలున్నాయి. 2014 జనవరి 23న కొట్రాపల్లెలో ఉన్న విజయానందరెడ్డి ఇంటికి కూడా జగన్ వెళ్లారు. పూతలపట్టులో జరిగిన సిద్ధం సభలో విజయానందరెడ్డి మంచివాడు, సౌమ్యుడని జగన్ కితాబిచ్చారు. బలిజ సామాజిక వర్గానికి చెందిన ఆరణి శ్రీనివాసులును కాదని విజయానందరెడ్డికి జగన్ టికెట్ కేటాయించారు. దీంతో ఆరణి జనసేనలో చేరిపోయారు. అనాదిగా కాపు, బలిజలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కూడా జగన్ తన సొంత కులమైన రెడ్లకు టికెట్ ఇస్తుండటంతో వైసీపీకి పూర్తిగా కాపులు, బలిజలు దూరమైన పరిస్థితి కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులంటున్నారు. తమ టికెట్ను రెడ్లకు కేటాయించడాన్ని చిత్తూరు బలిజలు జీర్ణించుకోలేకపోతున్నారు. చిత్తూరులో చిత్తుగా వైసీపీని ఓడించి తీరుతామని అక్కడి బలిజలు ముక్త కంఠంతో చెబుతున్నారు. ఇక విజయానందరెడ్డిపై ఉన్న కేసుల విషయానికొస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పీలేరు పోలీస్ స్టేషన్లో 39/2014 ఎఫ్ఐఆర్ నంబర్తో, గంగాధర నెల్లూరు స్టేషన్లో 33/2014, కేవీపల్లిలో 77/2013, అలాగే 3/2014, బంగారుపాళ్యంలో 35/2014, 74/2014, చిత్తూరు 1 టౌన్లో 73/2014, 75/2014, 101/2014, పెనమలూరులో 58/2014,
44, గుడిపాలలో 86 2015, ఎస్ఆర్పురంలో 78 2014 ఎఫ్ఐఆర్ నంబర్లతో ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారని కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్లోని సిఐడి స్టేషన్లో 51 2014 ఎఫ్ఐఆర్ నంబర్తో మద్యం అక్రమ రవాణా కేసుంది. రీసెంట్గా 82 2024లో ఎఫ్ఐఆర్ నంబర్తో చిత్తూరు 2 టౌన్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే కేసుంది. ఈ కేసులన్నింటి వివరాలను విజయానందరెడ్డి తన అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇలా అనేక కేసులతో నేరగాళ్లకు నేరగాడనట్లుగా ఉన్న వైసీపీ అభ్యర్థికి చిత్తూరులో గెలుపు అవకాశాలు తక్కువని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. అటు కూటమి నేతలు కూడా స్మగ్లర్లకు ఓటు వేస్తారా? నీతి నిజాయితీలకు మారుపేరైన కూటమి అభ్యర్థి గురజాల జగన్మోహన్కు ఓటు వేస్తారన్నది చిత్తూరు జిల్లా ప్రజలు తేల్చుకోవాలంటూ పిలుపునిస్తున్నారు. చూడాలి మరి చిత్తూరు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది.